వైసీపీ అధినేత జగన్ మొన్నటి ఎన్నికలతో చాలా వరకు ఢీలా పడిపోయారు. ఆయన ఊహించని అపజయాన్ని చవిచూశారు. ఆయన అంచనాలకు అందని ఓటమి ఇది. ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు కారణమని ఆయన చెబుతున్నప్పటికీ ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత వస్తుందని ఆయనకు అర్థమైంది. కేడర్ కూడా తమకు సరిగా సహకరించలేదని పూర్తిగా అర్థమైంది. సొంత జిల్లా కడపతో పాటు రాయలసీమలోని అన్ని జిల్లాల్లో కూటమి దాదాపు ఎక్కువ స్థానాలలో విజయం సాధించటంతో ఆయనకు ఏం జరిగిందో కూడా అర్థం కావటం లేదు. కనీసం ఓటమికి గల కారణాలను వెతుక్కునేందుకు కూడా జగన్ సిద్ధపడటం లేదు. ఎందుకంటే ఏ కారణం వెతికినా చివరికి ఓటమికి ప్రధాన కారణం తనవైపు అన్ని వేళ్లూ చూపిస్తుండటమేనని అనుకోవాలి. తన పోకడ వల్లనే వైసీపీ క్యాడర్ దూరమైందని ఆయనకు తెలిసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే ఈసారి అధికారంలోకి వస్తే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానని పదే పదే చెబుతున్నారు. సామాజిక వర్గాల నినాదం కూడా పనిచేయలేదు. అభ్యర్థులను మార్చినా ఫలితం మారలేదు. ఎన్ని కోట్ల రూపాయలు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో చెప్పిన సమయానికి జమ చేసినా ఈవీఎంల బటన్ మాత్రం తనకు అనుకూలంగా పడలేదు. దీంతో తాను చేసిన తప్పొప్పులను జగన్ లోలోపల సమీక్షించుకునే పరిస్థితికి వచ్చారు. మరోవైపు ఒంటరి పోరాటం కూడా ఓటమికి ఒక కారణంగా ఆయన చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూటమి గట్టినప్పుడల్లా విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతున్నారు. ఓట్లు బదిలీ జరగటంతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద సరైన విధంగా ఏర్పాట్లు, క్యాడర్ అందుబాటులో ఉండేందుకు పొత్తు ఉపయోగపడుతుందన్నది చంద్రబాబు ఆలోచన. కార్యరూపం దాల్చిన తర్వాత జగన్ కూడా అర్థమైంది. అందుకే జగన్ ఆలోచనల్లో కూడా మార్పు వస్తున్నట్టు కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే కంటే పొత్తులతో కలిసి వెళ్లడం మంచిదన్న అభిప్రాయంతో జగన్ ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల ప్రతిపక్ష బలం పెరగటం అటుంచి నైతికంగా మద్దతు లభిస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న దానిపై జగన్ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. కాంగ్రెస్తో చేతులు కలపలేరు. అలాగే కూటమిలో ఉన్న బీజేపీని బయటకు తెచ్చి పొత్తు పెట్టుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్ చూపు వామపక్ష పార్టీలపై పడిందని చెబుతున్నారు. కొన్ని స్థానాలు ఇచ్చి కూటమి ఏర్పాటు చేసుకుంటే తనకు నైతిక బలం పెరుగుతుందని, వాయిస్ కూడా ఎక్కువ అవుతుందని జగన్ భావిస్తున్నట్టు తెలియవచ్చింది. అయితే ప్రతిపాదన వారి నుంచి వస్తే జగన్ కాదనలేని పరిస్థితిలో ఉన్నారు. జగన్ మాత్రం నేరుగా వారి వద్దకు పొత్తుకు రమ్మని మాత్రం అడగరట. వామపక్షాలు వస్తామంటే కాదనరట. మరి పొత్తులతో వచ్చే ఎన్నికలకు జగన్ సిద్ధమవుతున్నారన్న ప్రచారం మాత్రం ఫ్యాన్ పార్టీలోనే జోరుగా సాగుతుంది. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ నేతల్లో ఏమాత్రం మార్పు రావటం లేదు. జగన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ మళ్లీ సానుభూతి పుష్కలంగా తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నారనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల వేదికగా గత కొద్ది రోజుల నుంచి జగన్ను లక్ష్యంగా చేసుకుని తిట్టిపోస్తున్న టీడీపీ నేతల వ్యాఖ్యలతో జగన్ గ్రాఫ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సంగతి గతంలో అనేకసార్లు జరిగిన ఎన్నికల్లో స్పష్టమైనప్పటికీ ఇప్పటికీ టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల వైఖరితో మార్పు లేదు. గతంలో జరిగిన ఫలితాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నప్పటికీ నేతలు తమ వ్యవహార శైలిని మార్చుకోదలుచుకోలేదు. మంత్రులు తమ పదవులను కాపాడుకోటానికి, ఎమ్మెల్యేలు మంత్రి పదవులు పొందటానికి జగన్ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తమ పార్టీ అధినేత మెప్పు పొందేందుకు చేసే ప్రయత్నాల్లో భాగంగా జగన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుండటంతో ప్రజల్లో ఒక రకమైన సానుభూతిని మళ్లీ పొందుతున్నారనిపిస్తోంది. ఒకవైపు జగన్ని ఒంటరిని చేసి మూడు పార్టీలు కలిసి తమ నేతను వేధిస్తున్నాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలను నమ్మే అవకాశాలను కొట్టిపారేయలేమనిపిస్తోంది. దుర్మార్గుడు, దద్దమ్మ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రజలు హర్షించటం లేదన్నది గుర్తుంచుకుంటే మంచిదన్న సూచనలు వినపడుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు కూడా జగన్ 1,00,000 కోట్ల అవినీతి చేశారంటూ టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీ నుంచి గల్లీ స్థాయి వరకు జగన్పై దుమ్మెత్తి పోసినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ఎన్నికల్లో జనం 151 అసెంబ్లీ స్థానాలను వైసీపీకి కట్టబెట్టిన విషయాన్ని టీడీపీ నేతలు మర్చిపోతున్నారు. జగన్పై వ్యక్తిగత దూషణలు మాని రాజకీయ విమర్శల వరకు పరిమితమైతే జనం కొంతవరకు హర్షిస్తారు తప్పించి అవినీతి, తల్లి, చెల్లి అంటూ వెంటపడితే ఎక్కడ పడితే అక్కడ విమర్శలు చేస్తుంటే జనంలో సానుభూతి మరింత పెరిగి జగన్కు ప్లస్ అవుతుందన్నది విశ్లేషకుల అంచనాగా వినిపిస్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీల గురించి మాత్రం చెప్పకుండా జగన్ను లక్ష్యంగా చేసుకుని వ్యవహరించటం వల్ల ప్రయోజనం ఏముందన్నది టీడీపీ నేతలే కొందరు చర్చించుకుంటున్నారు.
కేవలం కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ను తిట్టి పదవులను పొందాలనుకుంటున్నారని, అది సుదీర్ఘకాలంలో కూటమి పార్టీలకే నష్టమని వారు ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి జగన్ గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకించవచ్చు, వాటిని ప్రస్తావించవచ్చు. కానీ పదే పదే రాష్ట్రంలో సమస్యలను వదిలేసి ఇలా జగన్ మీద పడి విమర్శలు చేస్తే జగన్కు వచ్చే నష్టం కన్నా టీడీపీకే ఎక్కువ నష్టం జరుగుతుందని గ్రహించాలని పలువురు సీనియర్ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. కానీ టీడీపీ నేతలను ఆపేదెవరు? సభానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక మహాకుట్ర. ఈ కుట్ర నేను మాట్లాడలేదు అధ్యక్ష. గత రాత్రి ఏబిఎన్ బిగ్ డిబేట్ లో వెంకటకృష్ణతో స్వయంగా సీనియర్ ఐఏఎస్ అధికారి, విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. గత రాత్రి ఏబిఎన్ బిగ్ డిబేట్ లో వచ్చే అంశాలని ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా వచ్చాయి అధ్యక్ష. దీంట్లో పివి రమేష్ గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను ఏనాడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో పొరపాటు జరిగింది అని చెప్పలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేదానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫైళ్లు మాయం చేశారు. ఎందుకంటే ఏకకాలంలో 3 దగ్గరలో స్కిల్ డెవలప్మెంట్ లో, సిఐడిలో, సీఎంఓలో అంతా కూడా ఫైళ్లు మాయమని, ఈ మాయం కావాలంటే సీఎం ఆఫీస్ లో ఉండే పెద్దల జోక్యం ఉంటేనే సాధ్యం అవుతుందని చెప్పని వారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి కుట్ర ఒక వ్యక్తి మీద జరిగిన కుట్ర కాదు అధ్యక్ష. ఒక హై ప్రొఫైల్ వ్యక్తి మీద ఇంత పెద్ద కుట్ర జరిగితే ఇక ప్రజల మీద ఇలాంటి కుట్రలు ప్రభుత్వ ప్రోద్బలంతో జరుగుతాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రభుత్వాలు మళ్లీ భవిష్యత్తులో అవకాశం వస్తే ఇలాంటి కుట్రలు జరుగుతాయి చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా ఈ రోజు వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి, అతను మానసికంగా సెటరైట్ అయ్యే వరకు శాశ్వత అధ్యక్షురాలుగా వైఎస్ భారతిని ఎన్నుకుంటే చాలా బాగుంటుందని కూడా నేను అనుకుంటున్నా. ఎస్, జగన్మోహన్ రెడ్డి, మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో రాజీనామా చేసేసి వైఎస్ భారతిని ఎలక్షన్ గా ఎమ్మెల్యేగా నిలబడితే మేము బాబు గారి దగ్గరికి పోయి, సార్ అతనికి బాగాలేదు, అతను ఒక పేషెంట్, అతను చేయలేకున్నాడు కాబట్టి వైఎస్ భారతి గారికి అవకాశం ఇస్తాం అని మేము పోయి అడుగుతాం, కన్విన్స్ చేస్తాం. కన్విన్స్ చేసి వైఎస్ భారతి గారు అన్న అసెంబ్లీకి వచ్చి ఈ రోజు వైసీపీ పార్టీ వాళ్ళు వేసిన 10 లక్షల మందో 9 లక్షల మందో కోటి మందికి వాళ్ళు రిప్రజెంట్ చేయాల్సిన అవసరం కూడా ఈ రోజు వైసీపీ పార్టీకి ఉంది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను చెప్పేది ఒకటే, నేను రాను, నాకు అపోజిషన్ ఇవ్వాలా? ఏంది చిలిప్పన్లా? ఏ రాజకీయం అనుకున్నారా? ఏమన్నా చాక్లెట్ అనుకున్నారా? నువ్వు అడగి ఏడవగానే షాపుకి పోయి చాక్లెట్లు కొనిచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇస్తారు నీకా? నువ్వు ఇచ్చా మా గౌరవ ఇచ్చా? అసెంబ్లీలో హీనంగా మాట్లాడుండవు చంద్రబాబు నాయుడు గురించి. మీరు ఎంత లేఖితనంగా మాట్లాడారో మాకు తెలుసు, మేము చూస్తున్నాం, మీకు తెలుసు. కానీ ఈ రోజు మీకు విపరీతమైన గౌరవం చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. ఏం చేయాలా? ఎందుకంటే ఆయనకుండే సంస్కారం అటుంటుంది కాబట్టి.